ఏంట్రా ఓన్లీ మాట్లాడుకోవడానికే కలిసామా? ఇంకేం లేదారా? ఒకటే అవడానికే కదరా కలిసాం. అరే మామ, చాలా కాలం తర్వాత కలిసాం కదా, వెంటనే అన్నీ అయిపోవాలంటే ఎట్లరా? అది కూడా నిజమేరా వరుణ్. ఇన్ని ఇయర్స్ గ్యాప్లో ఎవరి లైఫ్లో ఏమయ్యాయో మనకు తెలియదు, ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయో కూడా మనకు తెలియదు. మనుషులేం మట్టి బొమ్మలు కాదు కదా అలానే ఉండడానికి. మార్పులు వస్తాయిరా. మరీ ఇంతలా అన్నారా? వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకొని తట్టుకోలేకపోతున్నాను రా. అరే వరుణ్, కొన్ని యాక్సెప్ట్ చేయాలరా, తప్పదు. అలా ఎలా యాక్సెప్ట్ చేస్తారా? అంతలా ప్రేమించే కదా, ఎలా వదులుకోమంటావు? సరే నా తప్పే, కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకున్నాను రా. తప్పని తెలియక ఎన్నో మాట్లాడినా. ఇప్పుడు సారీ చెప్తున్నా కదా. అరే వరుణ్, ఆ సారీ ఇప్పుడు చెప్పాల్సింది కాదురా, అప్పుడెప్పుడో చెప్పాల్సింది. తను నీతో గొడవపడి వెళ్ళిపోయేటప్పుడు ఎలాగైనా ఆపాల్సింది, కన్విన్స్ అయ్యేదాకా బ్రతిమలాడాల్సింది. అవునరా వరుణ్, మనుషుల మధ్య ఈగో వస్తే వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది, అంతకన్నా ఎక్కువ బాధ పెరుగుతుంది. అరే మన క్లాస్ రూమ్లో మీ ఇద్దరే బెస్ట్ పేరు అనుకున్న వాళ్ళురా, కానీ మీరే మీ మిస్అండర్స్టాండింగ్స్తో ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అరే మామ, ఇలా అయిపోతావేంట్రా? చాలా కాలం తర్వాత కలిసింది నేను ఇలా చూడ్డానికా? చెప్పు, ఆ పెళ్ళికొడుకు నేసేయాలా? చంద్రయ్య అనుకుంటా నుంచి దించాలా మా బ్యాచ్ని? చూడు, ఇలానే నవ్వుతూ ఉండాలిరా నువ్వు. ఏమంటారా సోమేష్? అంతేరా, కరెక్ట్గా చెప్పావు. వీడు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. అరే ఎంత లవ్ చేసినాడు ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదురా? ఈ లోపలని చెప్పేయచ్చు కదా. చెప్దామనే లోపే బ్లాక్ చేసిందిరా. చాలా రోజుల తర్వాత రెడ్డిని చూశాను. అన్బ్లాక్ చేయాలా వద్దా? ఏంటి కన్ఫ్యూజన్ వందన, అర్థం కావట్లేదు. అన్బ్లాక్ చేయాలంటే చేయి, లేకపోతే మానేసేయి. అంతేగాని బ్రెయిన్ రోజ్ చేసుకోక వందన, క్లారిటీగా థింక్ చేయి. అదేనే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. అయినా నువ్వు ఇప్పుడెందుకు బయటికొచ్చావు? నాకు లోపటుండి పిచ్చెక్కుతుంది. నువ్వు రెడ్డి గానితో మాట్లాడతావో లేదో అది నీ ఇష్టం గాని నాకు మాత్రం ఎవ్వరితో మాట్లాడకపోతే పిచ్చెక్కుతుంది. అర్థమైంది. అలా సాడ్ యాంగిల్లో మాట్లాడకమ్మా. టెన్షన్ పడకుండా ఫ్రెండ్ యాప్ యూస్ చేయి. ఇన్స్టాంట్గా న్యూ ఫ్రెండ్స్ని కలవచ్చు. ఆడియో కాల్స్, వీడియో కాల్స్, లూడో, క్యారమ్స్, చిల్గా టైం స్పెండ్ చేయొచ్చు. ఏంటి, ఇన్ని ఫీచర్స్ ఈ ఒక్క యాప్లో ఉన్నాయా? మరి అట్లుంటది ఈ ఫ్రెండ్ యాప్తోని. ఇంకొకటేంటో తెలుసా, ఇందులో ఎల్లో రోజెస్ వస్తాయి. దాన్ని మనం రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అబ్బా, నా బోర్డమ్ని కిల్ చేయడానికి పర్ఫెక్ట్ వే చెప్పావే. కానీ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేయి, డౌన్లోడ్ చేయి. ఓకే. రెడ్డిని అన్బ్లాక్ చేద్దామా వద్దా? హాయ్ రెడ్డి. అరే వందన నాకు మెసేజ్ చేసిందిరా, అంటే అన్బ్లాక్ చేసినట్టు. అరే నువ్వే చెప్తావు కదరా, మెసేజెస్లో కరెక్ట్గా కన్వే చేయాలని చెప్పేసి, మన ఇంటెన్షన్ సరిగ్గా అర్థం కావని చెప్పేసి. ఇంకా లేట్ ఎందుకు చేస్తున్నావు? కాల్ చెయ్యి. హాయ్ వందన. రెడ్డి, అది కలుద్దాం ఒకసారి, మన లాస్ట్ టైం డైరెక్ట్గా కలిసి మాట్లాడదాం. ప్లీజ్ వందన. సరే. రే వందన కలవడానికి ఓకే చెప్పిందిరా. అరే కలుద్దామని చెప్పిందని చెప్పేసి సంబరపడిపోకు. ఆ రోజు ఎంగేజ్మెంట్ రింగ్ చూపించినట్టే ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్ చూపిస్తుందేమో. నేను కొంచెం హ్యాపీగా ఉంటే చూడలేవు కదరా. బాధలో ఉంటే హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు, అదే హ్యాపీగా ఉంటే మళ్ళీ బాధ పెట్టడానికి ట్రై చేస్తారు కదరా. మరి దోస్తులంటే అట్లానే ఉండాలి మామా. ఏమంటారో సోమేష్? కరెక్ట్గా చెప్పావురా. ఇద్దరికిద్దరు భలే సరిపోయారా. ఈసారి తాడో పేడో తేల్చుకుంటాను రా, అస్సలు వదిలిపెట్టను. రూల్
నెంబర్ 2 ఫాలో అవుదాం పదా. నువ్వు అలా చూడకు వందన. నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదే వందన. నీకు నా మీద ఎంత కోపం ఉందో లేదా ఎంత ద్వేషం ఉందో తెలియదు, కానీ ప్రేమ అయితే ఇంకా ఉంటుందని అనుకుంటున్నానే. ఎందుకంటే నువ్వు నన్ను అంతలా ప్రేమించావు. నువ్వు నాతో గడిపిన మూమెంట్స్ చాలా ప్రేమ కనిపించేది తెలుసా. మరి ఆ ప్రేమ నన్ను అందరి ముందు అన్ని మాటలు అన్నప్పుడు ఏమైంది? సరే తొందరపడి అన్నాను, దానికి సారీ కూడా చెప్పా కదా. అయినా నేనే అన్నానా, నువ్వేం అనలేదా? ఆ రోజు జూనియర్ అమ్మాయి ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేసి నీ గురించే చెప్పా, మన లవ్ గురించి చెప్పా. అది తెలుసుకోకుండా ఎంత దూరం పెట్టావో. నేనే కాదు, చిన్ను, సోమేష్ ఎవరు నా పేరు తీసినా మాట్లాడకుండా వెళ్ళిపోయేదానివి. పోనీ కాలేజ్ లాస్ట్ డే అయినా మాట్లాడతావు అనుకున్నా. అబ్బే, ఒక్క లుక్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు కదే. ఎంత బాధ అనిపించిందో తెలుసా. నీకు మెసేజ్ చేసే ఛాన్స్ లేకుండా అన్నిట్లోనూ బ్లాక్ చేసావు. వాట్సాప్, స్నాప్చాట్, ఇన్స్టా అన్నిట్లోనా. ఆఖరికి ఫోన్పే, గూగుల్ పేలో కూడా ట్రై చేశానే. ఇంకెలా కాంటాక్ట్ అవ్వమంటే చెప్పు. నీకోసం ఎదురు చూసి చూసి చూడు ఇలా పిచ్చోళ్ళ అయిపోయాను. నీకెప్పుడు చెప్తూ ఉంటా కదా, నేను చూసిన ప్రతిసారి నాకు ఒక హై ఫీల్ వస్తుందని. అది ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఏం మారలేదే. మనం గెట్ టుగెదర్లో కలిసినప్పుడు కూడా అదే హై ఫీల్. అంతెందుకు, ఇందాక నువ్వు అలా నడుచుకుంటూ వచ్చావు కదా, అప్పుడు కూడా సేమ్ ఫీలింగే వందన. నీపైన ఇంకా ప్రేమ ఉందని ఎంతలా చెప్తున్నా. చేసిన వాటికి సారీ కూడా ఫీల్ అవుతున్నానే. నీకేం అనిపించట్లేదా? నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ప్రేమ లేకుండానే నువ్వు కలుద్దాం అనగానే సరే అంటానా రెడ్డి. అసలు మొన్న నువ్వు కలిసేదాకా చాలా కోపం ఉండేది, కానీ నిన్ను చూశాక మొత్తం అంతా పోయింది. నువ్వు ఆ రోజు డ్రాప్ చేస్తా అన్నప్పుడు కూడా బయటకి క్యాబ్ బుక్ చేస్తున్నా అని చెప్పినా కానీ లోపట అసలు క్యాబే బుక్ అవ్వకూడదని ఎంతలా కోరుకున్నానో నాకే తెలుసు. బండి మీద వస్తున్నప్పుడు నిజంగా త్వరగా వెళ్ళిపోవాలనుకుంటే వర్షం పడుతుంది, అలా పక్క కాపు అని ఎందుకు అడుగుతాను చెప్పు. నీతో కలిసి ఇంకాస్త టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా. కానీ మళ్ళీ మనం ఒకటే దగ్గరైతే అలానే గొడవలు పడతామేమో, మళ్ళీ ఒకరినొకరం బాధ పెట్టుకొని ఎక్కడ దూరం అయిపోతామేమో అనిపించింది. దూరం అవ్వడానికి మళ్ళీ దగ్గర అవ్వడం ఎందుకు అనిపిస్తుంది? ఇన్ని ఇయర్స్లో నువ్వు అసలు గుర్తుకు రాని రోజే లేదు రెడ్డి. నీ గురించి రాయని నా డైరీలో పేజే లేదు. బ్లాక్లో నుండి తీయాలా వద్దా, ఒకవేళ తీస్తే ఏమని మెసేజ్ చేయాలని నాలో నేనే ఎంత సతమతమయ్యానో నాకే తెలుసు రెడ్డి. అంతెందుకు, నేను పెట్టుకున్న బొటిక్ పేరు ఏమనుకుంటున్నావు? వీఆర్ టుగెదర్. వీఆర్ టుగెదర్ అంటే వందన రెడ్డి. వందనలో వి, రెడ్డిలో ఆర్. వీఆర్ టుగెదర్. మనల్ని ఎప్పటికీ ఎవ్వరు విడతీయలేరని అలా పెట్టుకున్నాం. మరి నీకు నా మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకే అవుతున్నావు? అన్ని డెసిషన్స్ మన చేతిలో ఉండవు రెడ్డి. నీ మీద ప్రేమ చావకుండా నేను ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చా, కానీ అందరింట్లో సిచ్యువేషన్స్ అలాగే ఉండవు కదా. ఇప్పుడేంటి, మీ మమ్మీ వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేశారు అంతేగా? కావాలంటే నేను మాట్లాడతాను, నమ్మకం వచ్చే వరకు బతిమాలుతాను. ఇక్కడ ప్రాబ్లం మా అమ్మ కాదు రెడ్డి, నేనే ప్రాబ్లం. నీ ప్రేమకి పొంగిపోయి మళ్ళీ ఒకటైపోయి మా అమ్మకి నీ గురించి అంతా చెప్పేశాక మళ్ళీ ఫ్యూచర్లో నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకొని ఏదైనా అంటే బాధపడిపోయి విడిపోలేను కదా రెడ్డి. పెళ్ళయ్యాక అంత ఈజీ కాదు. ఇది వరకులా గొడవపడి ఎవరి దారి వారు చూసుకోవడానికి. వందనా, నువ్వు అన్నిసార్లు గొడవలు అని గుర్తు చేయకు. మనం హ్యాపీగా ఉన్న మూమెంట్స్ 90% ఉంటే గొడవలు 10% ఉన్నాయి. అవి కూడా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల. ఆ ఏజ్లో ఏదో తొందరపడి ఇప్పుడు మనం అలా ఉండాం కదా. ట్రస్ట్ మీ, వి విల్ బి ద బెస్ట్ పేర్.
నేను ఇంకెప్పుడు నేనేం అన్నే. ఒకవేళ నువ్వేమైనా అన్నా నేను అస్సలు పట్టించుకోను. ముఖ్యంగా అసలు నేను వదిలి వెళ్ళను. నువ్వు ఒకవేళ వెళ్ళిపోదాం అనుకున్నా నీ వెనక పరిగెట్టుకుంటూ వచ్చి హక్ చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతావే పెళ్ళమా అని బతిమాలుకుంటానే. నువ్వు కోప్పడితే 1000 సార్లైనా సారీ చెప్తానే. అలిగితే బుజ్జగిస్తానే. కావాలంటే నా ఇన్స్టా నీ దాంట్లో లాగిన్ చేసుకో, అప్పుడు నీకే తెలుస్తుంది నేను ఎంత డీసెంట్గా మారానా అని. పాత కొన్ని రొమాంటిక్ రీల్స్ సేవ్ చేసి ఉంటాయి. అది ఎవరికోసమో కాదు, నీకోసమే అనుకో. అంత సీరియస్ అవ్వకే. రొమాంటిక్ రీల్స్ అంటే నీతో పెళ్ళయ్యాక లైఫ్ ఎంత హ్యాపీగా ఉండబోతుందనే కనిపించిన ప్రతి రీల్ సేవ్ చేసుకున్నానే. సూర్య జ్యోతికాల నుంచి నందు చింటుల వరకు ఏ పేరు క్యూట్గా కనిపించినా వాళ్ళనే మనలో కూడా ఉండాలనుకున్నా. ఇదిగో మన పెళ్ళయ్యాక నీకు మిడ్ నైట్ క్రేవింగ్స్ వస్తే నీకు మంచిగా వండి పెట్టడానికి మంచి మంచి రెసిపీస్ కూడా నేర్చుకున్నా. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే ఆ రెసిపీస్ కూడా వేస్ట్ అయిపోతాయి. అంతేం చెయ్యకు. ఉన్నారు కదా మీ జూనియర్స్ జో అండ్ జాను, పోయి వాళ్ళని అడుగు, చేసి పెడతారు. మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చావేంటే? అసలు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కసారి కూడా వాళ్ళతో మాట్లాడలేదు తెలుసా? నిజంగా? నిజంగానేనే. అయినా కష్టం రెడ్డి, చెప్పాను కదా ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ అని. ఎంగేజ్ అని అనిసాలనికే ఎంగేజ్మెంటేగా కాబట్టి మనం కూడా చేసుకుందాం. హలో ఆగు. అయినా డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ ఎందుకు అవ్వుద్ది? నన్ను ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి వచ్చిన పెళ్ళికోడికి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? నీకోసం పాట పాడా? అవును, పాటలు పాడిండు. ఇది పాటలు పాడా అంటే ఏంటి? ఇప్పుడు నీకోసం పాటలు పాడి డాన్సులు చేయాలా? నీ ఇష్టం. పాటలు అంటే కష్టం, కావాలంటే వేరేది ఏదైనా చెప్పు, అది చేస్తా. వెళ్ళి ఫ్లవర్స్ తీసుకురా. ఇప్పటికిప్పుడు ఫ్లవర్స్ ఏంటే? తీసుకొస్తావా లేదా? సరాగు తీసుకొస్తా. అంటే ఇప్పటికిప్పుడు దొరకలేదు. లక్కీగా ఎవడో చచ్చిపోయి ఉంటాడు ఇంటర్. నీకోసమే తెచ్చాను. ఇంకేం కావాలి? గుంజీలు తీ. ఏంటి గుంజీలా? అవును గుంజీలే, తీ. సరే ఎన్ని? 1 4 3. ఓకే, 1 4 3 అంటే మొత్తం 8గా? 8. అదే అర్థమైంది. 1 4 3గా. దీనికి అంత సీరియస్గా చూడాలా? గుంజీలు 1 4 3 తీయాలంట. ఇంత వరస్ట్గా ఎవరు చెప్పుండ్రు. సరే లెక్కెట్టు. 1 3. చెప్పు ఇంకేం కావాలి? ఇంకానా? ఇంకా ఆలోచిస్తున్నావు ఏంటి? చెప్పు. నేరడికాయలు కావాలి, ఉప్పు కారం పెట్టిన జాంకాయలు కావాలి, లేకపోతే అంతరించిపోయిన ఆశ చాక్లెట్లు కావాలి, ఇవన్నీ కావాలని చెప్పు. అదిగో చూడు మళ్ళీ విసుక్కుంటున్నావు. ఇది విసుక్కోవడం కాదే, ముందు ఆ చెయ్యి దించే. ఆ ఎంగేజ్మెంట్ రింగ్ చూస్తుంటే నాకు ఎక్కడో కాలుతుంది. ఏమైంది? ఏం లేదు. చెప్తావా? చెప్పా. నువ్వు ప్రేమ మత్తులో పడి అసలు అది ఏంటో తెలుసుకోలేకపోయావు, కానీ ఇది అసలు గోల్డ్ రింగే కాదు. సుల్తాన్ బజార్లో 30 రూపాయలు పెట్టి కొన్నా. అసలు ఎంత పెద్ద అబద్ధం ఆడేవే. ఎంత సైకోటిక్ ఐడియా నీకు ఎవరిచ్చారే? ఇంకెవరు? నా జాన్ జిగిరిలు మమ్మ సునీత. మళ్ళీ కలుద్దాం అంటున్నాడే. ఇంకా రెడ్డి వస్తే అంతే. ఇంకా వాడి మీద ఇంకా లవ్ ఉందని ఓపెన్ అప్ అయిపోదాం అనుకుంటున్నానే. అంత ఈజీగా ఎలా అయిపోతావే? రెడ్డికి నువ్వంటే ఇంకా ఇష్టం ఉండొచ్చేమో, కానీ తన లైఫ్లో ఎవ్వరు లేరని మనం ఎలా అనుకుంటాం? అది కరెక్టేనే. మామూలుగా గెట్ టుగెదర్లో 96 సినిమాలో రామ్ లెక్క బిహేవ్ చేస్తున్నట్టు, వెయిటింగ్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. కానీ నిజమేంటో మనకెలా తెలుస్తుంది? ఏమోనే, నాకు రెడ్డి ఇంకా నన్నే లవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అయితే ఒక పని చేయి, తను ఎంతగా లవ్ చేస్తున్నాడో తెలిసిపోద్ది. ఎంతలా ప్లాన్ చేశారు మమ్ము సునీత? మీరు అమ్మాయిలు కాదే, ఆటం బాంబులు. ముఖ్యంగా నువ్వు. రెడ్డి ఆగు, నీకొక సర్ప్రైజ్ ఉంది. ఏంటి? అరే సర్ప్రైజ్ ఫీల్ అవుతాడా? ఖచ్చితంగా. ఇప్పటి వరకు నా కోసం కష్టపడి ఇంతగానం చేసినావు కదా, అవన్నీ మర్చిపోయేంతలాగా నీకొకటి చేయాలనుకుంటున్నా. నీపై నాకెంత ప్రేమ ఉందో చెప్పాలనే నీకు మెసేజ్ చేశా. ఇంతలో నువ్వే కలుద్దామన్నావు. కలిసాక చాలా అంటే చాలా చెప్పేశావు. ఒకవేళ నువ్వేం చెప్పకపోయినా సరే
నేను మాత్రం నీకు చాలా చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడైతే నీకొక విషయం చెప్పాలి. ఐ లవ్ యూ. ఇంతకంటే బాగా నేను ఎలా చెప్పగలనో నాకు తెలియదు. చెప్పగలవు. నాకు విషయం అర్థమైంది. మనం ప్రేమించే వాళ్ళ విషయంలో ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, ఎన్ని గొడవలున్నా, ఎన్ని ఈగోలున్నా, మన ప్రేమ అట్లీస్ట్ వాటికన్నా ఒక 1% ఎక్కువ ఉండాలి. మన ప్రేమ ముందు అవి ఎప్పటికీ తక్కువగానే కనిపించాలి. అలా అయితేనే మనకు నచ్చిన వాళ్ళతో, మనసుకు నచ్చిన వాళ్ళతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతాం. సైనింగ్ ఆఫ్. వందన అండ్ గ్యాంగ్.